హలో హాయ్ ఫ్రెండ్స్, నిన్న సరదాగా విజయవాడ మొత్తం తిరిగి వద్దామని అలా బైక్ తీసుకుని ర్యాపిడో అయితే ఓపెన్ చేశాను. ఆల్రెడీ మన ర్యాపిడో రిజిస్టర్ అయ్యాం కదా, మీరు కూడా రిజిస్టర్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ పైన మనం ఆన్ డ్యూటీ మీద క్లిక్ చేయడంలోనే మనకు ఈ విధంగా గోయింగ్ ఆన్ ప్లీజ్ వెయిట్ అంటుంది. మన లొకేషన్కి తగ్గట్టు ఇదైతే సెలెక్ట్ చేస్తుంది. వెయిటింగ్ ఫర్ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మీకు ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆర్డర్స్ వచ్చిన తర్వాత మనం కస్టమర్ని ఎలా పికప్ చేసుకోవాలి, ఎలా డ్రాప్ అవుట్ చేయాలి, మనీ ఎలా కలెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా ఆర్డర్స్ అయితే వస్తుంటే 1.6 కిలోమీటర్ దూరంలో కస్టమర్ అయితే ఉన్నాడు. అతన్ని 2.6 కిలోమీటర్ దూరంలో దింపాలి. వద్దనుకోండి, ఇక్కడ రౌండ్ సర్కిల్ చేశాను కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీరు ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే దాన్ని మాత్రం క్యాన్సిల్ చేయమాకండి. రోజు 3 ఆర్డర్స్ మాత్రమే క్యాన్సిల్ చేయొచ్చు. ఎక్కువ చేస్తే మీ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. ఇంకోటి ఇక్కడ బైక్ బూస్ట్ అనే కొన్ని ఆర్డర్స్ అయితే వస్తాయి. అలాంటి వాటిని అయితే యాక్సెప్ట్ చేయొద్దు. కొత్త వాళ్ళు అయితే బైక్ బూస్ట్ ఆప్షన్లు అయితే ఆన్ చేయవద్దు. అదేవిధంగా కస్టమర్ లొకేషన్ దగ్గర ఉండి అయితే మీరైతే పికప్ చేసుకోండి. ఎందుకంటే లాంగ్ ఉండి అయితే మీకు పెట్రోల్ దండగా అవుతుంది. దగ్గర ఏదైతే ఉందో వాటిని మాత్రమే క్లిక్ చేయండి. మిగతా దూరం ఉండే వాటిని క్లిక్ చేయమాకండి. ఇక్కడ చూడండి, మనకు అన్ని బైక్ బూస్ట్ ఆర్డర్లు వస్తుంది. కింద చూడండి 1.7 కిలోమీటర్లు, అదేవిధంగా 7 కిలోమీటర్ల గొందల డ్రాప్ అవుట్ అనేది ఇక్కడ ఈ విధంగా ఉంది. మీకు నచ్చిన ఆర్డర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వస్తుంటాయి ఆర్డర్స్ 1 by 1 వస్తూ ఉంటాయి. మీకు ఏ ఆర్డర్ కావాలో ఆర్డర్ని యాక్సెప్ట్ అయితే చేయండి. ఇప్పుడు నేనైతే ఒకటి యాక్సెప్ట్ అయితే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి 1.8 కిలోమీటర్లు, అదేవిధంగా 3.6 కిలోమీటర్లు డ్రాప్ అవుట్. ఇది బైక్ బూస్ట్. ఇది నేను తీసి చూపిస్తున్నాను చూడండి. యాక్సెప్ట్ అయితే క్లిక్ చేస్తున్నా. బైక్ బూస్ట్ యాక్సెప్ట్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఆర్డర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనకు లొకేషన్ గో టు పికప్ మీద క్లిక్ చేస్తే మనం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. పైన మీకు కాలింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. వాళ్ళకి కాల్ చేయవచ్చు, ఎక్కడ ఉన్నారని వాళ్ళే చెప్తారు. లేకపోతే గో టు పికప్ మీద క్లిక్ చేస్తే మనకు మ్యాప్ అయితే వస్తుంది. ఆ మ్యాప్ని ఫాలో అయ్యి మీరు కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను మ్యాప్ ఆన్ చేశాను. ఇంకోటి కస్టమర్ లొకేషన్ అక్కడ ఉంది, మన బైక్ అయితే ఇక్కడ ఉంది. మనం బైక్ వేసుకొని మనం కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మనకు ఆపోజిట్ రోడ్లో అయితే ఉన్నాడు ఈ విధంగా. కాకపోతే మన గూగుల్ మ్యాప్ వేరే రోడ్లో తీసుకొస్తుంది. ఎందుకంటే ఆపోజిట్లో వెళ్ళకూడదని, వెళ్తే ప్రమాదాలు జరుగుతాయని ఈ విధంగా ఒక పక్కకు తీసుకెళ్ళి రైట్ సైడ్న ఈ విధంగా తీసుకొని వచ్చింది. మీకు తెలిస్తే డైరెక్ట్గా కస్టమర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు, లేకపోతే ఆ గూగుల్ మ్యాప్ని ఫాలో అయ్యి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, కింద అరైవ్డ్ అని ఉంటుంది, కింద స్టార్ట్ రైడ్ అని కనిపిస్తుంది. అరైవ్డ్ మీద క్లిక్ చేసి స్టార్ట్ రైడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ చెప్పమంటారు. ఓటీపీ చెప్పండి, కస్టమర్ని అడగండి. ఓటీపీ చెప్తారు. తర్వాత ఇక్కడ చూడండి, మీకు కస్టమర్ ఎక్కడ దిగాలి ఆ లొకేషన్ అయితే చూపిస్తుంది. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కంప్లీట్ రైడ్ అని కనిపిస్తుంది. కంప్లీట్ రైడ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు క్యాష్ అయితే కలెక్ట్ క్యాష్ మీద క్లిక్ చేయండి, లేకపోతే జనరేట్ క్యూఆర్ కోడ్ మీద క్లిక్ చేసి మీరైతే ఫోన్పే అయితే చేయించుకోవచ్చు, లేకపోతే మీ ఓన్ క్యూఆర్ కోడ్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ తర్వాత రేటింగ్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనకు రేటింగ్ ఇచ్చి ఇక్కడ ఫ్రెండ్లీ అని క్లిక్ చేసి డన్ అని క్లిక్ చేయాలి. ఈ విధంగా కస్టమర్ని డ్రాప్ అవుట్, అదేవిధంగా పికప్ ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.